శ్రీ బ్రహ్మరాంబిక సహిత మల్లికార్జున స్వామి కొండపైన మన శివరాత్రి సందర్భంగా కాకుండా మిగతా రోజుల్లో కూడా ప్రతి కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా అన్నదానం జరపబడును. అలాగే కాకుండా కార్తీక మాసం కాకుండా సంవత్సరంలో ప్రతి సోమవారం కూడా ప్రజల సహాయశాఖలతో, భక్తుల సహాయశాఖలతో, పరిసర గ్రామ ప్రజల సహాయశాఖలతో అన్నదానం జరపబడును. అలాగే కాకుండా ఇక్కడ ఏమిటంటే మా గ్రామంలో అభివృద్ధి కమిటీ అనేది ఉన్నది. వాళ్ళు కూడా మాకు చాలా ఈ గుడికి సంబంధించి చాలా సహకారం చేశారు. అదే కాకుండా అన్నదాన కమిటీ ఉంది. అలాగే కాకుండా ఈ ఉత్సవ కమిటీ కూడా ఉందండి. ఈ కమిటీ అన్నీ కూడా మా శివాలయాన్ని చిన్న శ్రీశైలంగా తీసుకెళ్లాలని కోరుతూనే భగవంతుడు ఆశీస్సులు ఎప్పుడు ఖచ్చితంగా ఉంటాయని ప్రజలందరూ పెద్ద నమ్మకంతో, భక్తి మామూలుగా ఉండదండి ఇక్కడంటేనే. ఇక్కడ గతంలో 62 సంవత్సరాల క్రితంలో ఆవులు కాసేవారు, మేకలు కాసేవారు కొండకే తీసుకెళ్తారండి, తోలుకెళ్తారా. అప్పట్లో ఓం నమ శివాయ అనే శ్రద్ధం పెద్దలు, మా పెద్దలు చెప్పేవారు, మాకు తెలీదు, మా పెద్దలు చెప్పేవారండి. అది చూసి ఇలాగా తాతయ్య ఇలాగా జరుగుతుందంటే అతను బయటకు వచ్చి ఏమైందని చెప్తుంటే ఇలా అది ఏమి కరెక్ట్గా ఎదురా, ఏమి ఓం నమ శివాయ అంటే కొండ మీద ఓం నమ శివాయ అంటాం పెద్దలు చెప్తే అలాగా కన్నా మళ్ళీ కొంతమంది పెద్దలు కలిసి వచ్చి ఆ శబ్దం కూడా పెద్దల చెవుల్లో పడి ఒక అమ్మవారు ఒక కుటుంబం పేరుపై నేను కొండపై ఉన్నానని నమ్మకం పలకడంతో ప్రజలందరూ కూడా సహాయ సహకారాలు అందించి మా పనుపూరు గ్రామంలో శివాలయాన్ని చిన్న శ్రీశైలంగా తీర్చిదిద్దడమే కాకుండా మాకు వచ్చిన ఇప్పటి వరకు వచ్చిన రాజకీయ నాయకులందరూ కూడా ఏ పార్టీ వచ్చినప్పటికీ కూడా ఎవరి సహకారంలో వాళ్ళు అందించుకుంటా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకువెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ఓం నమ శివాయ. మహాదేవ శంభూ శంకర. శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి 26వ తారీఖు బుధవారం మహా బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామివారి ఉత్సవాల కార్యక్రమంగా ఈరోజు ఈ కనుపూరు గ్రామంలో మీడియా వారు సందర్భంగా ఈ ఒక్క కార్యక్రమం డెవలప్మెంట్ గురించి ప్రతి ఒక్కరు మీడియా వారికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడ ఈ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారు 62వ సంవత్సరం వెలిసారండి. అప్పటి నుంచి కూడా బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి ఈ ఉత్సవాలు ప్రజల సహాయ సహకారాలతో జరుగుతున్నాయండి. కానీ ఏ గవర్నమెంట్ రాని కానండి వాళ్ళ శక్తిని మించి ఈ కొండకు డెవలప్ చేస్తున్నారండి ఎవరైనా. ఈ ఇష్యూలో అయితే మాత్రం ఎవరో రాజీ పడే పని లేదండి. ఏ గవర్నమెంట్ రానండి పార్టీలు అత్యంతంగానే పనిచేస్తున్నారండి. పార్టీల గురించి కాదండి, భగవంతుడి మీద వాళ్ళకు ఒక అనుకున్న పనులు నెరవేరుతున్నాయి కాబట్టి ఆ భగవంతుడు చేయాలన్న సంకల్పంతో ఎవరు వచ్చినా కూడా కూటమి ప్రభుత్వం రానివ్వండి, ఇంకో గవర్నమెంట్ రాని, టీడీపీ గవర్నమెంట్ రాని పనిచేస్తున్నారండి. జగన్మోహన్ రాజు గారు రోడ్డు వేయించారండి. ఈవేళ భక్తులు బలరామకృష్ణ ఈవేళ ఏదో కొండ చేశారండి. అలాగే గతంలో పెందుర్తి వెంకటేశ్వరి భవనం కట్టించారని చేశారండి. అలాగే ఈ కొండ దగ్గరకు వచ్చిన భక్తులు అనుకున్న కోరికలు తీర్చిన తర్వాత కొండకి ఈ సంవత్సరం వచ్చి ఆ భగవంతుడు అభిషేకం చేయించుకొని భగవంతుడు నాకు ఈ కోరిక తీరితే మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఇంతకంటే ఎక్కువ నీ సేవ చేసుకుంటానని భగవంతుడి దగ్గరికి వచ్చి కోరుకున్న తర్వాత ఆయనకి ఆ కోరిక తీరిన తర్వాత మరీ ఉత్సాహంతో వచ్చి అంతకంటే ఎక్కువ మించి కొండకి ఏదో అభివృద్ధి చేస్తున్నారండి. ఆ రకంగా ఈ కనుపూరు గ్రామంలోనే కాకుండా ఈ కనుపూరుకి రాజమండ్రి 30 కిలోమీటర్లు అండి. 30 కిలోమీటర్ల నుంచి కూడా కాకుండా మన కాకినాడ నుంచి వస్తారండి, అలాగే హైదరాబాద్ నుంచి వస్తారండి. ఈ మహాశివరాత్రి 5 రోజుల్లో కూడా ఏదో రోజు మన జ్యోతి స్వరూపుడు జ్యోతికి సంబంధించిన రాయి ఒకటి ఉందండి. అక్కడ ఆ రాయి దగ్గర కంపల్సరీ 5 రోజుల్లో ఏదో రోజు జ్యోతి ఆ పరమశివుడు అనుగ్రహంతో జ్యోతి వెలుగుతుందండి. దాన్ని చూసి ఎంతోమంది పనులు వైకుంఠంగా ఎక్కడో మనం అయ్యప్ప స్వామి కొండ కేరళీలు చూస్తున్నాం. అంతకంటే మించిన సిద్ధవంతమైన భగవంతుడు కనుపూరు గ్రామంలో మహాశివరాత్రి సందర్భంగా ఆయన ఎప్పుడూ వెలుస్తాడు కాబట్టి ఆయన జ్యోతి ఒక స్వరూపుడైన వెలిసి ఉన్నాడు కాబట్టి ఆయన దర్శనం చేసుకోవాలని ఎక్కడి నుంచో ఎంతోమంది వచ్చి ఆయన దర్శనం చేసుకుంటారండి. అలాగే ఈ సంవత్సరం ఎప్పుడు కూడా ఉత్సవాలతో మేము ఈ కార్యక్రమాలు ముగించేవాళ్ళమండి. ఈ సంవత్సరం మల్లేపల్లి కుమార్ గారని ఒక ఆయన మహాకుంభాభిషేకం ఫస్ట్ రోజు పెట్టారండి. ఆ ఫస్ట్ రోజు కుంభాభిషేకం పొద్దున్న 10 గంటల కాడి నుంచి సాయంత్రం 3 గంటల వరకు అన్నదానం జరుగుతుందండి. 10,000 మంది కాడి నుంచి 15,000 మధ్యలో
జరుగుతుందండి. ఈ అన్నదాన కార్యక్రమానికి మొత్తం ఏర్పాట్లు చేసిందంతా కూడా గొట్టుముక్కల రఘువరం గారైన హైరేవర్ డాక్టర్ గారు ఉన్నారండి. ఆయన సాయి సహకారంతో జరుగుతుందండి. ఈ అన్నదానం అనే కార్యక్రమం అంతా కూడా ఆయన సాయి సహకారంతో జరుగుతుందండి. అదేవిధంగా ముందుకి మల్లేపల్లి నుంచి కుమార్ గారు అని ఒక ఆయన వచ్చి, ఎందుకంటే వాళ్ళ నాన్నగారు ఈ గ్రామంలో ఎంతోమంది పెళ్లిళ్ళు చేశారని ఈ గ్రామంలో నివసించి ఉండేవాడండి ఆయన. అదేవిధంగా ఈ కొండ చరిత్ర గురించి వాళ్ళ అబ్బాయికి ఎన్నోసార్లు ఆయన బోధించాడు అంటండి. మహాశివుడు ఉన్నాడు కొండపైన, ఎంతోమంది నేనున్న టైంలో ఎంతోమంది ఓంకారం వినబడేది కొండపైన, శబ్దాలు వినబడి ఎంతోమంది వీళ్ళు చూశారు. అది వాస్తవం, అవాస్తవాలు కాదు. ఆ నాన్నగారు ఆ అబ్బాయి చెప్తే ఈవేళ ఈ దేవుడిని నమ్ముకున్న తర్వాత ఆయన డెవలప్మెంట్ అయిన తర్వాత ఈవేళ కరుపుల్లో ఏదో కమిటీ వాడిని ఏదో సహకరించమన్నారంటే సహకరించాలని చెప్పారండి. ఆయన ఖర్చులతో కూడా మహాకుంభాభిషేకం పెట్టారండి. మహాకుంభాభిషేకం అంటే 108 కలశాలండి, 108 శివలింగాలండి. 10 గంటల కాడి నుంచి 3 గంటల వరకు భోజనాలు అయిన తర్వాత అప్పటి నుంచి ఊరేగింపండి. ఆ ఊరేగింపు అయిపోయిన తర్వాత రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు 3 గంటల వరకు కూడా అభిషేకాలండి. ప్రతి ఒక్కరు కూడా ఈ అభిషేకాల్లో పాల్గొని ఎవరి దగ్గర సహకారం వాళ్ళు చేసి ఆ భగవంతుడు ఆశీస్సులు పొందుతారని ఈ మీడియా వారు సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను సార్. నేను శ్రీ పంచలింగ జ్యోతి స్వరూప మల్లికార్జున స్వామివారు కొనుపూరు గ్రామంలో వెలిసి ఉన్నారు. ఈ క్షేత్రం యొక్క విశిష్టత చాలామంది తెలియదండి. ఇది మన రాజమండ్రికి 30 కిలోమీటర్ల దూరంలో, కోరుకోవడానికి 10 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే స్వామివారు పంచలింగాలు అంటే 5 లింగాలు ఒకటే రాతిలో ఇమిడి ఉంటాయండి. ఇది ఎక్కడ మనకి ఈ టైప్ ఆఫ్ లింగం ఎక్కడ దొరకదండి మనకి. కావున ఇది స్పెషల్ ఇక్కడ ఈ యొక్క టెంపుల్కి. కావున ఇక్కడ మనకి ఇది కాకుండా ప్రతి సంవత్సరం కూడా మనం ఇక్కడ ఫస్ట్ రోజున ఒక 10,000 మందికి అన్నదాన భోజనాలు ఏర్పాటు జరుగుతుందండి. అది కాకుండా ఈ సంవత్సరం మన ప్రత్యేకత ఏంటంటే మహాకుంభాభిషేకం ఒక మల్లెపల్లి రాజుగారు మహాకుంభాభిషేకం చేస్తున్నారండి. కుమార్ గారు అని చెప్పేసి ఒక పెద్ద భక్తుడు ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ యొక్క పెద్దగా ఇక్కడ కార్యక్రమం చేయిస్తున్నారండి. ఇప్పటి వరకు ఎవరు కూడా ఇక్కడ 60 సంవత్సరాలు సుమారు అవుతుంది మనకి ఈ యొక్క క్షేత్రం ఏర్పడి. ఇప్పటి వరకు ఇలాంటి కార్యక్రమం ఇప్పుడు జరగలేదండి. ఈ సంవత్సరం మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఈ యొక్క కార్యక్రమం జరుగుతుందండి. అది కాకుండా ఇంత దొరబాబు చెప్పినట్టు మనకి ఇంచుమించు 9 కోట్లతో మన డిపిఆర్కి ఏర్పాటు చెప్తుంది మన బత్తుల బలరామకృష్ణ గారు. అది ఏర్పాటు చేసిన తర్వాత మన క్షేత్రానికి మన చిన్న శ్రీశైలం తరహాలో ఒక పెద్ద క్షేత్రంగా ఇక్కడ అవతరించబోతుందని మీకు అందరూ తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ యొక్క జ్యోతి రూపంలో దేవుడు జ్యోతి రూపంలో ఆ రోజున శివరాత్రి 5 రోజులు ఒక రోజు జ్యోతి రోజులు దర్శనమిచ్చి మనందరికీ ప్రత్యక్షమవుతారండి. కావున భక్తులందరూ కూడా రాజమండ్రి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా రాష్ట్రంలో నలుమూల నుంచి కూడా ఈ యొక్క క్షేత్రాన్ని దర్శించి మీ యొక్క కోరికలు నెరవేర్చుకొని స్వామివారి ఆశీర్వాదం పొందాలని మరి కోరుతున్నామండి. ఓం నమః శివాయ. సమస్త సమ్మంగళాని భవంతు. శ్రీ గురుభ్యో నమః. స్వయంభూ శ్రీ జ్యోతిర్గిరి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి పంచముఖేశ్వరుడు అయినటువంటి ఈ జ్యోతిర్గిరిపై కలిసి ఉన్నటువంటి శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి విశిష్టత అంటే 1962లో ఈ కనుపూరు గ్రామం, కోరుకొండ మండలం కనుపూరు గ్రామంలో ఈ గిరిపైన స్వామి నేను ఉన్నాను అని చెప్పేసి ఈ కనుపూరు పురజనులకు కొంతమంది పెద్దలకు కలలో కనిపించి నాకు ఈ గుడిపైన ఆలయాన్ని నిర్మించమని చెప్పేసి చెప్పగా అప్పుడు మద్దూరి సత్యనారాయణమూర్తి గారు అనేటువంటి సంపన్న రైతు ఆయన ఆధ్వర్యంలో కొంతమంది గ్రామ పెద్దలు, అప్పట్లో ఉండేటువంటి పెద్దలందరూ కూడా కూడి ఈ గిరిపైన స్వామికి ఆలయాన్ని నిర్మించి అలాగే అక్కడికి వెళ్ళడానికి మెట్ల మార్గాన్ని నిర్మించినారు. అప్పటి నుండి ఇప్పటి వరకు అంటే 63 సంవత్సరాలు, 7వ దశాబ్దం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలు కూడా స్వామివారికి అత్యంత వైభవోపేతంగా సాంస్కృతిక కార్యక్రమాలు కానీ, తీర్థ మహోత్సవాలు కానీ, అఖండ జ్యోతి ఈ గిరిపోయినటువంటి విశిష్టత ఏంటంటే ముఖ్యంగా శివరాత్రి నుండి 5 రోజుల్లో ఏదో ఒక రోజు స్వామివారు ఆ యొక్క బ్రహ్మరాంబిక మాత జ్యోతి రూపంలో అందరికీ కూడా కనిపించి కనువిందు చేస్తుంది. కాక స్వామివారికి ఈరోజు అంటే ఈరోజు ఏకాదశి సోమవారం, ఈ రోజున
స్వామివారికి అత్యంత వైభవపేతంగా కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. కావున భక్తజనులందరూ కూడా వచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని కనులారా తిలకించి స్వామివారి కృపకు పాత్రులవుతారని ఆశిస్తున్నాను. అలాగే స్వామివారి కొండపైన ఒక పిల్లల మర్రి చెట్టు అని చెప్పేసి ఒక చెట్టు ఉంది. ఎవరైనా సరే పిల్లలు లేనివారు కానీ ఇంకా వేరే కష్టాలతో ఉన్నవారు కానీ ఆ చెట్టు దగ్గరికి వచ్చి ఒక్కసారి ఆ చెట్టుకు దండం పెట్టుకుని ఆ ప్రదర్శన చేస్తే వారికి ఉన్నటువంటి కష్టములన్నీ కూడా తొలగిపోయి మంచి జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క 26/2/2025 తారీఖున జరిగేటువంటి మహాశివరాత్రి ఉత్సవానికి ఆ రోజు భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి తీర్థప్రసాదములు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. హరహర మహాదేవ శంభో శంకర. శ్రీ పంచముఖ మల్లికార్జున స్వామి జ్యోతిర్గిరి కణుపూరు క్షేత్రం ఇది మన కోరుకొండ మండలానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ మహాక్షేత్రం అనేక దశాబ్దాలుగా వర్ధిల్లుతూ దినదినాభివృద్ధి చెందుతూ ఈరోజు మన నియోజకవర్గ వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతో పేరుగాంచింది. ఈ యొక్క మహాక్షేత్రంలో మనకి ప్రతి శివరాత్రికి కూడా 5 రోజులు తీర్థం జరగడం జరుగుతుందండి. ఈ 5 రోజుల్లో మనకి పరమశివుడు జ్యోతి రూపంలో మనకి దర్శనం ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క జ్యోతి దర్శనానికి చుట్టుపక్కల గ్రామాలే కాకుండా ఈ చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా అనేక వేల మంది భక్తులు ఇక్కడికి కణుపూరు గ్రామానికి చేరుకోవడం జరుగుతుందండి. ఈ మహోన్నత కార్యక్రమంలో మా కణుపూరు గ్రామం నుంచి అలాగే పరిసర గ్రామాల సహకారంతో ఇక్కడ అఖండ అన్న సమారాధన మనకి జరపడం జరుగుతుంది. ఆ యొక్క కార్యక్రమంలో ఒక 15,000 నుంచి 20,000 మంది భక్తులు పాల్గొని ఈ యొక్క శివుని ప్రసాదం తీసుకోవడం జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమం మనకి అనేక దశాబ్దాలుగా జరుగుతూనే కాకుండా గత 5-6 సంవత్సరాలుగా ప్రతి సోమవారం కూడా మన యొక్క ఈ కొండ మీద సుమారు ఒక 400 నుంచి 500 మెట్లు పైకి ఉంటాయండి. ఆ యొక్క కొండపైకి ప్రతి సోమవారం కూడా ఇక్కడ అన్న సందర్భన జరగడం జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమంలో మా గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు కూడా దీనికి సహకరించడం జరుగుతుందండి. అంతేకాకుండా ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి ఈ యొక్క రథోత్సవం కానీ అలాగే ఈ యొక్క ఉత్సవాలకు సంబంధించి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క భక్తుడు కూడా దీంట్లో పాలు పంచుకుని ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా చేయడం జరుగుతుంది. దీనిలో భాగంగా మనం ఈ కొత్తగా మనకు ఏర్పడిన ఈ యొక్క గవర్నమెంట్లో కూడా దీన్ని మన ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారు మా కణుపూరు గ్రామాన్ని నాకు తెలిసి ఈ గ్రామం ఏర్పడిన తర్వాత ఎప్పుడూ కూడా శాసనసభలో మనకి చెప్పుకుంటారు. మొట్టమొదటిసారిగా 2 సార్లు ఈ యొక్క పంచముఖ జ్యోతిర్లింగ క్షేత్రం గురించి మన యొక్క అసెంబ్లీలో ఈ యొక్క పేరు కణుపూరు యొక్క పేరుని ఉద్ఘాటించి ఈ యొక్క గ్రామ అభివృద్ధి కాకుండా ఈ పంచముఖ అభివృద్ధి కోసం సుమారు 7 కోట్ల నుంచి 8 కోట్ల రూపాయలు డిపిఆర్ని తయారు చేయడం జరుగుతుందండి. అది కూడా మన పుష్కరాలు ఇంకొక 2 సంవత్సరాలు ఉన్నాయి. ఈ 2 సంవత్సరాల కాల వ్యవధిలో మనకి ఈ యొక్క 7 నుంచి 8 కోట్ల వరకు కూడా ఈ డిపిఆర్ తయారు చేసి మన కొండ కింద ఒక గాలి గోపురం, అలాగే కొండపైన గాలి గోపురం, 85 అడుగుల అర్ధనారీశ్వరుడు విగ్రహం, 45 అడుగుల విగ్రహం, అలాగే కొండపైకి దిగడానికి యొక్క రహదారిని ఇంతకుముందు నాయకులు కూడా చేయడం జరిగింది. దాన్ని ఇంకా డెవలప్ చేసి దాన్ని పక్కాగా రోడ్డు మనకి నిర్మాణం చేసి పైకి కూడా పార్కు ఏర్పాటు చేయడం, అలాగే ఈ యొక్క భక్తులకి కాటేజీలు ఏర్పాటు చేయడం, అదే రకంగా రాత్రి బౌళ్ళు ఏ టైం అయినా సరే కొండ ఎక్కడానికి దిగడానికి లైటింగ్ ఏర్పాటు చేయడం ఆ యొక్క ఏసే రోడ్లో చేయడం జరగబోతుందండి రాబోయే 2 సంవత్సరాల్లో. కాబట్టి అందరూ కూడా ఈ యొక్క మహాశివరాత్రికి ఈ యొక్క మా కణుపూరు క్షేత్రం వచ్చి ఈ యొక్క దేవుడిని దర్శించుకుంటారని చెప్పి పేరున మేము కోరుకుంటున్నాం. భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారు 1962లో ఇక్కడ జన్మించారు. ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు స్వామివారికి ఘనంగా ఎప్పుడు కూడా కార్యక్రమాలు మహాశివరాత్రి 5 రోజులు కూడా ఘనంగా చేస్తాం. అలాగే ప్రతిరోజు ఫస్ట్ రోజున అన్నదాన కార్యక్రమం 10 నుంచి 15,000 జనానికి భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం జరగడం. తర్వాత ప్రతి కార్తీక మాసంలో కూడా స్వామివారి కొండపైన అన్నదాన కార్యక్రమం అన్నదాన కమిటీచే ప్రతి సోమవారం అన్నదానం జరిపించబడును. అలాగే స్వామివారికి భక్తులు పరిసర నుంచి వచ్చిన భక్తులు గ్రామస్తులు అందరూ సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు జరిపించబడును.
అలాగే మా ఆలయ అన్నదాన కమిటీ ఆ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి సంవత్సరం చూసుకుంటున్నాం. పంచముఖ జ్యోతి స్వరూపుడు స్వయంభువ నిలిచిన దేవుడు ఇక్కడ మా కొండపైన ఎంతో ఫలితమైన ఎంతో భగవంతుడు భక్తి కోసం హైదరాబాద్ నుంచి విజయనగరం నుంచి విశాఖపట్నం నుంచి కూడా ఇక్కడికి ఎంతోమంది మహానులు పుణ్యాతులు ఈ ఫలితాన్ని పొందటానికి ఎంతో దూరం నుంచి వస్తారు. అయినా ఇంతవరకు మీద ఈరోజు ఈ శివరాత్రి 26వ తారీఖుని కుంభాభిషేకం పొద్దున్న 9 గంటల కాడ నుంచి తెల్లారుజాము 3 గంటల దాకా చాలా ఫలితంగా మహానుభావుడు మల్లేపల్లి కుమారి గారు ఆధ్వర్యంలో ఇక్కడ మా కమిటీ ఆధ్వర్యంలో అంతా వైభాగ్యంగా ఉత్సాహంగా ఎంతో ప్రబలంగా చేస్తారు. అలాగే 5 రోజులు మహాపేవం మంచి ప్రోగ్రాలతోటి కమిటీ అందరూ ఏకాత్తులే ఊరందరూ గ్రామం పరిషత్ గ్రామాతులు అందరూ సాయి సహకారాలతోటి ఎంతో ఫలితంగా మేము ఎంతో ఘనంగా చేసుకుంటున్నామండి. వస్తాడు.